నితిన్ శ్రీలీల జంటగా నటించిన సినిమా 'రాబిన్ హుడ్'. దీనికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ ప్రమోషన్స్ అయితే పీక్ లెవెల్‌లో ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణలో విపరీతమైన ప్రమోషన్స్ అయితే చేశారు. ఇదిలా ఉండగా వార్నర్‌తో ఏ విధంగా ప్రమోషన్ చేయించాలి, అసలు వార్నర్‌ని ఏ విధంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్‌గా చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉండగా సరిగ్గా ఐపీఎల్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి 23వ తారీఖున హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్కి మరియు రాజస్థాన్కి మధ్య జరిగే మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్కి వార్నర్ని తీసుకొచ్చి అక్కడ సినిమా ప్రచారం అయితే చేయించనున్నారట. వార్నర్ ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ తరఫున కెప్టెన్గా కూడా చేసి మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి, అలాగే ఆయన ఎప్పుడు రీల్స్ ఇవన్నీ చేస్తూ మన తెలుగు ఆడియన్స్కి అయితే చాలా దగ్గర ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ బాండింగ్ ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉంది వార్నర్ గారికి మరియు తెలుగు ఆడియన్స్కి మధ్య. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన క్రికెట్లో కాకుండా ఒక సినిమా పరంగా అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్లో అయితే మెరవబోతున్నారు. ఈ రాబిన్ హుడ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళంతా వార్నర్ గారితో ఈ ఐపీఎల్ మ్యాచ్లో సినిమా కోసం ప్రచారం అయితే చేయనున్నారు. దీనివల్ల ఈ సినిమాకి మరింత పాపులారిటీ వచ్చి ఇంకా ఎక్కువ ప్రచారం అయితే పొందే అవకాశం ఉంది. వార్నర్ గారు నటించిన తొలి చిత్రం ఇదని చెప్పుకోవచ్చు. ఒక టాలీవుడ్లోనే కాదు, మన ఇండియన్ సినిమా మొత్తంలో ఈయన ఎప్పుడు ఏ సినిమా అయితే చేయలేదు. యాడ్లో అక్కడక్కడ మెరిసిన సంగతి తెలిసిందే. కానీ ఒక సినిమాలో కనిపించడం ఇదే మొదటిసారి. అది కూడా మన తెలుగు సినిమా అవడం మనకు చాలా గర్వకారణం. ఎందుకంటే వార్నర్ గారు ఎంత మంచి క్రికెటర్ మనందరికీ తెలిసిందే. ఆయన తెలుగు సినిమాకి ఇచ్చే ప్రాధాన్యం, ఇండియా సినిమాకి ఇచ్చే ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఈయనైతే ఈ రాబిన్ హుడ్ సినిమా ప్రచారం కోసం అయితే ఐపీఎల్ మ్యాచ్ కోసం ఈయనైతే రాబోతున్నారు. చూద్దాం మరి ఏ విధంగా అయితే ప్రమోట్ చేస్తారో సినిమాని. ఆల్రెడీ మన డైరెక్టర్ వెంకీ కుడుములతో నితిన్ గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ తెలిసిందే. ఆయన చలో ఒక పెద్ద హిట్ ఇచ్చారు వేరే హీరోతో. ఆ తర్వాత పేస్మ అయితే చాలా పెద్ద హిట్ అయ్యింది మన నితిన్ గారితో. ఇప్పుడు నితిన్ గారితో మళ్ళీ ఇంకో రెండో సినిమా అయితే చేశారు, రాబిన్ హుడ్ అని చెప్పేసి. ఈ సినిమా అయితే మామూలు కామెడీ ఉండదు. పక్కా ఇది మాస్ ప్రేక్షకులకు నచ్చుతుంది. అట్ ద సేమ్ టైము జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీస్ వాళ్ళకు కూడా విపరీతంగా నచ్చుతుందని చాలా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టే ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇప్పటికే సినిమా అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే వార్నర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారట. అలాగే 28న రిలీజ్ అయిపోతుంది ఈ సినిమా అయితే. థియేటర్లో చూసింది. నితిన్ గారి అభిమానులు, వార్నర్ గారి అభిమానులు కామెంట్ అయితే చేసండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.